మోనిత రీఎంట్రీ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం అనే చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మోనిత ఎందుకు ఎంట్రీ కావాలనుకుంటా ఉంటారు అనేసి. ఇక్కడ జోష్న వచ్చి బ్రహ్మానందం లాగా అయిపోయింది. బ్రహ్మానందం గారు ఏం చేస్తారు, మామూలుగా ఏదైనా దొంగతనం చేసి ఇమ్మీడియట్గా దొరికిపోతారు చూడండి ఒక సినిమాలో, జులై సినిమాలో. యాష్టీస్గా అదేవిధంగా జోష్న తప్పు చేయాలనుకుంటుంది కానీ ఇమ్మీడియట్గా దొరికిపోతుంది. జోష్న పారిజాతం గారు వేసిన ప్లాన్ అయితే కార్తీక్ బాబు అట్లా చిటికేసినట్టు తిప్పి కొట్టాడు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఈరోజు ఎపిసోడ్ మాత్రం. ఎవరినో కొత్తగా వస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. మళ్ళీ మోనిత వస్తే ఎలా ఉండబోతుంది అనేది కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్ నేను పింగ్ చేస్తాను, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటా అంటారు అనేది నేను డౌట్ క్లియర్ కూడా చేస్తాను. ఇప్పుడు మనం మెయిన్గా ఎపిసోడ్లోకి కానీ వెళ్ళిపోయినామంటే ఎపిసోడ్లో దీప వాళ్ళ నాన్నకు మాత్రం అసలు ఏమాత్రం తగ్గించలేదు, మంచిగానే చూసుకుంటాను వాళ్ళ నాన్నని. అంటే కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఎక్కువ అంటారు కదా, అదేవిధంగా దీప అయితే మంచిగానే చూసుకుంటాను వాళ్ళ నాన్న. అయితే ఇక్కడ కార్తీక్ బాబు అయితే దీపక్ గాజులు ఇచ్చాడు, అంతా అక్కడి వరకు అయితే హ్యాపీ మూమెంటే. ఇంకా అసలైన మూమెంట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అసలైన మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే జోష్న ప్లాన్ వేసింది, ఏదో ఒకటి వాళ్ళని చెడ్డ చేయాలని ప్లాన్ అయితే వేసింది. అక్కడ చెడ్డ చేసినా కానీ అక్కడ కార్తీక్ బాబు అట్లా చిటికేసే లోపల ఆ విధంగా మొత్తం తారుమారు అయిపోయింది జోష్న కథ. అదేం జరిగిందంటే సింపుల్గా చెప్పాలంటే ఒకే ఒక మాటలో కేక్ని అయితే పారిజాతం గారు అయితే లాగేశారు. లాగేసినప్పుడు మన కార్తీక్ బాబు తెలివిగా ఆలోచించి ఫోన్లో రికార్డింగ్ చేశారు. ఫోన్లో రికార్డింగ్ చేసే కొద్దికి ఇంకా జోష్న ఇంకా నేను బర్త్డే చేసుకోలేనమ్మా అనేసి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మన కార్తీక్ బాబు ఫోన్లో చూపిస్తారు. ఫోన్లో చూపించినప్పుడు ఇంకేం చేస్తుంది చెప్పండి, ఇంక ఖచ్చితంగా కిందికి రావాల్సిందే. కిందికి వచ్చి మళ్ళీ అక్కడ కార్తీక్ బాబు వేసిండే ప్లాన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ జోష్న ప్లాన్ ఏం చేసింది, దీప అలాగే జోష్న ఇద్దరు కలిసి కేక్ కట్ చేయాలని రాసింది. ఇక్కడ కేక్ పైన జోష్న దీప అనేసి ఇద్దరు పేర్లు రాపించి ఇద్దరికి శరణాయం అయితే చేశాడు. ఎందుకంటే అక్కడ కన్న ప్రేమకి న్యాయం చేశాడు, పెంచిన ప్రేమకి న్యాయం చేశాడు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మోనిత గారి ఎంట్రీ ఎందుకు అనేసి ఒక మాట్లాడు